కడుపు కన్నం తింటావు, గిడ్డి తింటావు, నీళ్ళు తెచ్చి కడగమన్నావా? ఊరా నేను నీళ్ళు ఎత్తకని పోయినా, లోపల గలాసులు లేవు, సింహాసనం ఎత్తకపోతాండ, ఎలా అట్లా పడిపోతాండవు? నేను చూసినప్పుడు నువ్వు లేవరు కూర్చుని అర్థం. నువ్వు కూర్చుంటే నాకు ఒక మాట చెప్పాలి, ఏమిరా నేను కూర్చుంటాడా అని. నా కొడుక నువ్వు ఎత్తుకోవాలి, నాకు ఒక మాట చెప్పాలి బాయ్. అయితే ఆడ కూర్చోంటివా? కింద పడిపి చచ్చిండమ్మా. సారీ పోవు, ఏమనుకోద్దా. సారీ, నమస్కారం. సారీ ఇంత బాగా చెప్తారు ఎవరా? నువ్వు నీళ్ళు గీళ్ళు దాటు కానీ బట్ట తీసుకొని బాగా తుడిచేసాలు. బట్టనా? కపడా లేదే. నాకు కాదు ఎత్తుకొని వచ్చింది దిగులు నువ్వా చేసిందివా? నీ పని బాగుందిరే. మా వాళ్ళు ఎవరైనా చచ్చిపోయింటే బాగుంది. దుడ్లు దండిగా ఇచ్చింది ఇవే కూర్చోవచ్చా? కొడసు బాయ్ బాగా కొడతావు, వాళ్ళకి అంత మాత్రం ఉండాల. కూర్చోప్పా. కదలకుండా పట్టుకో నువ్వు. సరే. కొలువు తీరాదా టిప్పుల తులతాను నేను, వరతీగ వెత్తము తిన్నారు పైన కొలువే తీరదరా నేను. మీరు తిప్పుదాం అనుకుంటే కింద పట్టుకొని తనకలాడుతాండవా? పైకి ఎక్కిన కింద ఉండే తెల్ల నీకు ఏమో, నాకు కన్నులు పెద్దగా కనపడవు. అడిపి కూర్చోపో. మళ్ళా నీళ్ళు ఎత్తుకొని రా. నీళ్ళేలా అడిపి కూర్చోపోంటివే. పీ అంటే అది కాదురా, వాళ్ళ మాత్రం వెళ్ళి కూర్చోడా. భయము దిగులు లేకుండా కూర్చో నా కొడుకు నువ్వు. బాయ్ బాగా భయం కూర్చోరా, కూర్చో నా కొడుకు. మా కళ్ళు కూర్చారు నువ్వా? హాయ్ లే. నువ్వు ఆడ ఉండు, ఫోటో ఉందా? నేను కొలువు తీరిన సమయమున ఈ తూర్పు మార్గంలో చూడగా ఎవడయా పగవాడు వస్తున్నట్టు అగుపడుతున్నది కదా. ఇప్పుడు అతి శీఘ్రంగా వెళ్ళి వాడు మనకు కావలసిన వాడైతే అతిథి మర్యాదలతో తోడుకొని రమ్ము. ఒకవేళ వాడు కాని వాడు ఆడనా వాని శిరస ఖండించి మొహదానికి ఏలాడదీము. అలాగేనప్పా. సరే ఓవాయ్ చూడు అలా ఊరికే ఉన్నాను ఉండేది అట్లా గెలుగు ఉన్నని చెప్పలే ఉండేది. డబ్బు డాక బాకి టవలవాం
నా కొడుకు ఏ ఊరు కాటేసి పెట్టేసి ఏం పల్లి వాళ్ళ అత్తోళ్ళూరికి జరిపి జన్నకర్రలు అమ్ముకొని బతుకుతాడు. కట్టిరవై ఏఎస్ఆర్ కాడ అమ్ముకుంటా అంటాడు. ఎప్పుడన్నా వాకన పోతే చూడండి, వీటికి వచ్చినాడు ఎప్ప సుల్తానంట, ధన ముందంట, దాని ముందంట. వచ్చి నా కొడుకు గమనైపోయి నాకు జై బల గోగుల ఫకీర్కై, ఫకీర్ సాహిబ్కై. మహామంత్రి ఓరి మొగడా ఓ యారి మొగడా నా ముసిలి మొగడా అద్దో చేపల్లో మహామంత్రి. మంచిది మహాత్మా. అవును మహామంత్రి. అప్పా నేను ఈ సభాముఖానికి చేరవచ్చున్నాను. కావున నా యొక్క పల్లె పట్టణకులు గోత్రనామదేవుడు తెలిసి ఉన్నదా? మరి నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగనే తెలుపుదని ఆలోచించి వినమరా. సరే. వినరా భారత వీర కుమారా, దేశం దేశం అట్టి గోల్కొండ రాజ్యమే లేదా గోగుల ఫకీరు. సరే
12 స్తంభాల మసీదు కలిగిన గోగులు పక్కినట్టున్నారా? అవునప్పా. ఇప్పుడు అదును కాక అది కాక నేను చదివిన విద్యాభ్యాసం ఏంటో తెలుసు ఉన్నదా? అలాగని తెలిపదేవా.